ప్రజా పిలుపు న్యూస్కి స్వాగతం. నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని బైపాస్ రహదారి పూర్తిగా అధ్వానంగా మారింది. రహదారిపై ఏర్పడిన గుంతల్లో వర్షపు నీరు నిల్వ ఉండడంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మాల్కొండ వైపు వెళ్లే మార్గంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు నజీబ్, ఆహారి పరశురాం, ముజామిల్, నరసింహులు కలిసి గుంతల్లో నాటులు వేసి నిరసన తెలిపారు. ప్రజలు ఎన్నిసార్లు సమస్యలను ప్రస్తావించినా అధికారులు, పాలకులు పట్టించుకోకుండా ఉండడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రహదారి మరమ్మతులు చేపట్టాలని, వాహనదారులకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు మనం నారాయణఖేడ్ పట్టణంలోని మహాత్మా గాంధీ స్టాచ్యూ నుండి శివలాల్ చౌక్ వరకు ఈరోజు మేము నాటుతో నిరసనం చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో మన మాజీ ఎమ్మెల్యే వారిలు భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నారాయణఖేడ్లో దాదాపు 1.5 అంటే 1500 కోట్ల రూపాయలతో మనం నారాయణఖేడ్కు డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదే కాకుండా నారాయణఖేడ్ పట్టణంలోని ప్రతి వార్డులలో ప్రతి గల్లీకి సీసీ రోడ్లు, డ్రైను, మౌలిక సదుపాయాలు కలపడం జరిగింది. దాంట్లోనే భాగంగా నారాయణఖేడ్ భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం దీనికి మహాత్మా గాంధీ స్టాచ్యూ నుండి ముదిరాజ్ భవన్ వరకు సీసీ రేట్, మళ్ళీ డ్రైన్, మళ్ళీ సెంట్రల్ లైటింగ్ గురించి 5 కోట్ల రూపాయల శాంక్షన్ చేయడం జరిగింది. దానికి టెండర్లు వేయడం జరిగింది. సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందు దీనికి ఈ మహాత్మా గాంధీ స్టాచ్యూ నుండి ముదిరాజ్ భవన్కు జరిగిన టెండర్కు జరిగిందంటే దానికి మళ్ళీ క్యాన్సిల్ చేపించి అదనంగా వాళ్ళు ఈ టెండర్లు వేసుకోవడం జరిగింది. అంటే వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ అనుకూలం వాళ్ళకు టెండర్ వేసుకోవడం జరిగింది. సరే చేసుకుంటే చేసుకొని, కానీ వర్క్ అయితే చేయాలి కదా. ప్రజలకు, నారాయణఖేడ్ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందనే గతంలో మన ఎమ్మెల్యే గారు ఒక రూట్ మ్యాప్ తయారు చేసి ఒక డిజిటల్ ప్లానింగ్ రిపోర్ట్తో డిపిఆర్ రెడీ చేసి ఈరోజు ఈ శివలాల్ చౌక్ రోడ్ వేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఆ గతంలో వేసిన టెండర్లకు క్యాన్సిల్ చేయించి మళ్ళీ అదనంగా వాళ్ళు టెండర్లు వేసుకుంటే వాళ్ళకు కనీసం వాళ్ళైనా ఈ పని చేయాలని చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా మేము అది చేసినాం, ఇది చేసినాం అంటున్నారు. నారాయణఖేడ్ పట్టణంలోనే ఇప్పుడు వాళ్ళు ఇప్పటిదాకా అయితే ₹1 చాలా పైసా పని చేయలేరు. చాయ్ డ్రైన్లు కానీ, చాయ్ సీసీ రోడ్లు కానీ, చాయ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఒక లైట్ పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఒక్క లైట్ పెట్టలేదు ఇప్పటిదాకా. నేను మున్సిపాలిటీకి చెప్పిన నారాయణఖేడ్ మున్సిపాలిటీ రోజుకు విస్తరణ జరుగుతుంది, కానీ ప్రభుత్వం మాత్రం ఏం నిర్లక్ష్యం వహిస్తుంది. ఇప్పటికీ ఏం కాలేదు. ఇప్పుడు ఉన్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే గారు ఇప్పుడైనా చిత్తశుద్ధితో పనిచేసి ఈ రోడ్ వేయాలని మేము కోరుకుంటూ, అదే కాకుండా నారాయణఖేడ్కు దాదాపు సీఎం ప్రామిస్ గ్రాంట్ అని వచ్చిండే, మళ్ళీ స్టార్టప్ గ్రాంట్ వచ్చిండే, ఎస్డిఎఫ్ గ్రాంట్ అయిపోయింది. అన్ని గ్రాంట్ల వర్క్లు మేము నారాయణఖేడ్ మున్సిపాలిటీకి ప్రతి వాడకు సీసీ రోడ్లు, డ్రైన్లు, మౌలిక సదుపాయాలు కల్పించింది ఆ ఘనత మా నారాయణఖేడ్ భూపాల్ రెడ్డి గారికి. గతంలో మనం సంవత్సరం దేశ ఆజాద్ అయిన నుంచి ఒక్కొక్క సీసీ రోడ్ వేయకుండా ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది. కానీ మన భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ అన్ని విధాలుగా ఇప్పుడు మన కులాల మతాల అతీతంగా మన భవన్లు కానీ, మన ముదిరాజ్ భవన్ కానీ, ఏ భవన్ కానీ అన్ని కులాల మతాల అతీతంగా తీసుకుపోయిన ఘనత మన భూపాల్ రెడ్డి గారిది. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ దాదాపు 500 రోజులు అయిపోయిందనుకుంటానే ఇప్పటిదాకా నాయా పైసా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో చేయలేదు. ఇప్పుడు నారాయణఖేడ్ మున్సిపాలిటీలో 100 రోజుల ప్రణాళిక అని నడిపిస్తున్నారు. 100 రోజుల్లో మీరు ఏం చేసినారు? ఒక కుడిపైన తీసినారా? ఒక మోరియన తీసినారా? ఒక చెత్తన సాఫ్ చేసినారా? గతంలో మనం చూస్తున్నాం, అంటే ఆడ చెత్త కనిపిస్తుండే. కానీ మన భూపాల్ రెడ్డి గారు అధికారులతో మాట్లాడి నారాయణఖేడ్కు నూతనంగా డంప్ యార్డ్ ఇచ్చి నారాయణఖేడ్ చెత్త స్వీకరణ చేపించి అంతా డంప్ యార్డ్ తీసుకుపోయిన ఘనత మన నారాయణఖేడ్. మేము ఔటర్ రింగ్ రోడ్ చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఏం లాభం మీరు చేసి? ఆ చేసిన దానికి ఇప్పుడు మందిర్ ల్యాండ్ ఉన్నది. ఆ మందిర్ ల్యాండ్కి వెళ్ళి దాదాపు 5 ఎకరాల నుంచి 7 ఎకరాలు పోయిన నష్టపరిహారం ఇవ్వండి మళ్ళీ మందిరికి ఏమైనా ఉంటే. సో నేను చెప్పేది ఏమైనా ఉంటే
మీరు ఉన్న మాట వాస్తవం లేని కళ్ళబెల్లులు మాట్లాడి పబ్లిక్కి డైవర్ట్ చేసే మాటలు మాట్లాడకండి. మీకు ప్రభుత్వం ప్రజలు మీకు అవకాశం కల్పించారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు పని చేయాలి. ఇప్పటికీ అయింది ఏం లేదు. మీరు ఇప్పటికే నేను చిత్తశుద్ధితో పనిచేయాలని ప్రభుత్వంతో కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఈరోజు రాష్ట్రంలో మరియు నారంఖేడ్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నది. అటు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్న అభివృద్ధి పథంలో కానీ సంక్షేమ ఫలంలో కానీ రాష్ట్రం అంతా శూన్యంగా ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న నారంఖేడ్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇక్కడ అభివృద్ధి అంతా శూన్యము. ఈరోజు మేము బీఆర్ఎస్ కార్యకర్తలమందరము నారంఖేడ్ పట్టణంలోని గాంధీ విగ్రహం గాంధీ చౌక్ దగ్గర వచ్చి ఇక్కడ ఏదైతే ఈ బైపాస్ రోడ్డు ఉందో ఆ రోడ్డును గతంలో గౌరవ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డు శాంక్షన్ కావడం జరిగింది. మరి ఆ రోడ్డును శాంక్షన్ అయిన రోడ్డును నిర్మించకుండా అలాగే గాలికి వదిలేసి ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టు వారి యొక్క కమిషన్ల గురించి వారి యొక్క అనుచరుల గురించి వారికి కమిషన్స్ రావాలన్న ఉద్దేశంతో ఆ టెండర్ని క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకు అప్పచెప్పే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సరే, ప్రయత్నం మీరు ఏమి చేసినా మాకు కావాల్సింది రోడ్డు. మీరు ఎన్నో మాటలు చెప్తున్నారు, నారంఖేడ్ పట్టణాన్ని అది చేసాం ఇది చేసాం ఆ విధంగా అభివృద్ధి చేస్తున్నాం. మరి అభివృద్ధి ఉంటే ఎక్కడ ఉంది ఒకసారి నిరూపించాల్సిన అవసరం గిట్ట ఉన్నది. ఒక సిగ్గుచేటు ఏంటంటే పట్టణంలోనే లోకల్లోనే ఇక్కడే ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇక్కడే ఎంపీ గారు ఉన్నారు. మరి ఈ పట్టణంలో ఉన్న ఇద్దరు పెద్ద నాయకులు ఉన్నప్పుడు గిట ఈ నారాయణఖేడ్ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం గిట ఉన్నది. ముఖ్యంగా చూస్తే అభివృద్ధి మీరు ఏం చేయలేరు. కేవలం ఎదుటి వాళ్ళను తిట్టడం, ప్రతిపక్షాలు ఏమన్నా మాట్లాడితే వాళ్ళని గొంతు నొక్కే ప్రయత్నం చేయడం, వారి మీద కేసులు బనాయించడం తప్ప మీరు ఎలాంటి అభివృద్ధి చేస్తలేరు. అభివృద్ధి ఏందో నేను ఒకసారి చెప్తాను, కొంచెం వినండి. చెప్పుకుంటా పోతే చాలా సమయం పడుతుంది, కానీ ఈ మీడియా సమావేశం కానీ మెయిన్ పాయింట్స్ చెప్తాను. అసలు ఈ నారంఖేడ్లో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉండే. గౌరవ భూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందు గతంలో చాలా తీవ్రమైన నీటి సమస్య ఉంటే ఇక్కడ అమృత్ 2.0 అనే ఒక పథకం ద్వారా 12 కోట్ల రూపాయలతోటి ఈ నీటి సౌకర్యం చేర్చడానికి అందరికీ అందజేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ OHR ట్యాంకులు గిట నిర్మించడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ట్యాంకు, ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర ఒక ట్యాంకు, చాన్ఖాన్పల్లిలో ఒక ట్యాంకు, మరి ఆక్సిజన్ పార్క్లో ఒక ట్యాంకు, రామ్ మందిర్ దగ్గర ఒక ట్యాంకు, ఎడ్ల బజార్కి ఒక ట్యాంకు, ఈ విధంగా OHR ట్యాంకులు నిర్మించుకొని ప్రజలకు తాగునీటి సౌకర్యాన్ని అందించిన ఘనత గౌరవ మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారిది. మరి మీరు ఈ రోజు ఏం త్రాగునీటి సౌకర్యం అందిస్తున్నారు? ప్రతి 2 రోజులు కానీ 3 రోజులు కానీ నీటి కొరతనే. గతంలో ఎండాకాలంలో అంటే భూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాక ముందు అప్పుడు ఎండాకాలంలో ట్రాక్టర్లు తిరుగుతుండే, ఇప్పుడు ఈ వర్షాకాలంలో గిట ట్రాక్టర్లు తిరుగుతున్నాయంటే చాలా సిగ్గుచేటు. మరి ఈ విధంగా చూస్తే ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టు చెత్త నివారణ చాలా ముఖ్యమైన. ఇక్కడ కరజ్గుత్తి రోడ్డుకి, అక్కడ సువర్ణ థియేటర్ రోడ్డుకి, లేకుంటే అక్కడ మన్సూర్పూర్ అవతల చెత్త పడివేయడం జరుగుతుండే గతంలో. కానీ ఇప్పుడు మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు గెలిచిన తర్వాత డంప్ యార్డ్ నిర్మించి మున్సిపాలిటీకి సుమారు అప్పుడు ఒకటే ట్రాక్టర్ ఉండే చెత్త సేకరణకు. కాంగ్రెస్ హయాం అప్పుడు ఏదైతే ఉండే అప్పుడు కేవలం ఒకటే ట్రాక్టర్ ఉండే. గౌరవ మాజీ శాసనసభ్యులు గారు గెలిచిన తర్వాత సుమారు 11 ట్రాక్టర్లు, ఒక జేసీబీ, 11 ఆటోలు, 3 ట్రాక్టర్లు, ఒక జేసీబీ మరియు స్వీపింగ్ మిషన్, మరి అదేవిధంగా దోమల నివారణ గురించి ఫాగింగ్ మిషన్, ఈ విధంగా తెచ్చి ప్రజలకు సౌకర్యవంతంగా వాళ్ళందరికీ ఒక మంచి న్యాయం చేయాలన్న ఒక ఉద్దేశంతో పనులు చేయడం జరిగింది. ఆక్సిజన్ పార్క్ నిర్మించడం జరిగింది, 50 బెడ్డుల ఆసుపత్రి నిర్మించడం, మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిని నిర్మించుకోవడం జరిగింది. ఈ విధంగా మళ్ళీ మహాప్రస్థానం సుమారు 1.5 crore అంటే 1,45,00,000
మహాప్రస్థానం. అప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళని అక్కడ అంతిమ సంస్కారం చేయడానికి కూడా చాలా ఇబ్బంది ఉండే. అలాంటి పరిస్థితుల్లో మహాప్రస్థానాన్ని నిర్మించడం జరిగింది. ఆ ఇంట్లో చనిపోయిన వ్యక్తిని ఆ ప్రస్థానానికి తీసుకువెళ్ళడానికి ఇక్కడ అంతిమ యాత్ర వెహికల్ ని అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఎన్నో అభివృద్ధి పనులు చేసినా మీరు ఈరోజు ఏమి చేయకుండానే మేము అభివృద్ధి చేశామని బాధ కొట్టుకుంటా పోతే కాదు. ఈరోజు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో నారాయణఖేడ్ పట్టణ ప్రజలు ఉన్నారు. దయచేసి నేను మీ అధికారులను కానీ నాయకులను కానీ కోరేది ఒకటే, ఈ మా యొక్క సమస్యలను అతి త్వరలో తీర్చండి, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాము అని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు నారాయణఖేడ్ పట్టణంలో మేము బైపాస్ రోడ్డు విజయం చేయడం జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలు అందరము నారాయణఖేడ్ పట్టణంలో వరి నాటు విధంగా రోడ్లు తయారైనాయి కాబట్టి ఈరోజు వరి నాటు వేసే మరి ఈ వరి అంటే విధంగా జరుగుతుంది నారాయణఖేడ్ పట్టణంలో. అటువంటి రోడ్లు అధ్వానంగా మారిన పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి మరి ఇంతకు ముందు ఈ రోడ్డుకు శాంక్షన్ అయిన పని ఎలక్షన్ నిలిచిపోయినందుకు 20 మాసాలు గడుస్తుంది. ఆ 20 మాసాల గడువు తర్వాత మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోడ్డును పట్టించుకొని దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది కాబట్టి నారాయణఖేడ్ లో ఎక్కడంటే అక్కడ ఆటోలు ఆపి అది ఏదైనా వెహికల్స్ ఆపి మనకు ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. మరి పెద్ద వెహికల్స్ అక్కడ నుండి వెళ్తే అక్కడ రోడ్లు ఖరాబ్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. మరి బైపాస్ రోడ్ ఎందుకు ఉందంటే వెహికల్స్ పెద్ద వెహికల్స్ బయటికి వెళ్ళడానికి కారణంగానే ఈ బైపాస్ రోడ్డు మన పెద్దలప్పుడు విజయపాల్ గారు ఈ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత మన మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు దీనికి మెరుగుపరచడం కూడా అంతే తీసుకున్నాడు. కాబట్టి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసింది చాలా లేదు, చెప్పుకున్నది రూపాయి చెప్పుకుంటున్నారు. చెప్పుకోవడమే కాదు, చేసి చూపెట్టండి. నారాయణఖేడ్ పట్టణంలో మొత్తము ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎంత తప్ప మీరు 20 నెలల నుంచి ఎటువంటి గ్రాంట్ తేలేదు, ఎటువంటిది కూడా తీసుకురాలేరు. మీరు రింగ్ రోడ్ అని చెప్పిండ్రు, రింగ్ రోడ్ వేస్తామని చెప్పిండ్రు, రింగ్ రోడ్ వేస్తారు, అది కూడా నాసిరకంగా వేసిండ్రు. ఆ రోడ్డు కూడా ఎవరికి ఉపయోగపడతలేదు. మరి ఆ రోడ్లో ఎవరి పైలు దేవాదాయ గుడుల జగన్ చేసుకొని మీరు రోడ్లు వేసుకొని మీరు ఆ గుడులకు రూపాయి చెల్లించే ఇది కూడా మీకు లేదు. కాబట్టి మీరు చేతగాని ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు చేతగాని ప్రభుత్వం అని ఉంటారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ పనులు అయితే అని నేను కోరుకుంటున్నా. ఇది అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు.